హాయ్ ఫ్రెండ్స్, ఇమాజిన్ చేసుకోండి మీరు ఒక రాకెట్ లో ఉన్నారు అండ్ ఆ రాకెట్ లాంచ్ అయింది. ఎప్పుడైతే ఆ రాకెట్ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చిందో మీ బాడీ తేలిపోవడం కొనసాగుతుంది. అప్పుడు మీకు బరువు లేదు, ఒత్తిడి లేదు, కేవలం స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది. కానీ అప్పుడే మీ ఛాతీలో నిశ్శబ్దంగా ఒక మార్పు మొదలవుతుంది. ఆ మార్పే మీ హార్ట్. భూమి మీద ఉన్నప్పుడు లీటర్లు కాళ్ళ నుంచి మీ తల భాగం వరకు గ్రావిటీని ఎదిరించి మరి మీ హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. కానీ ఇప్పుడు గ్రావిటీయే లేదు. అప్పుడు ఒక్కసారిగా మీ కాళ్ళలో ఉన్న రక్తం మొత్తం మీ ముఖం మీదకి వచ్చేస్తుంది. అంటే మీ ముఖం ఉబ్బిపోతుంది. ఎంతలా ఉబ్బిపోతుందంటే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు. తర్వాత కాళ్ళు సన్నబడిపోతాయి. చూడ్డానికి ఒక చిన్న ఏలియన్ లాగా కనిపిస్తారు అనుకోండి. ఈ ప్రాబ్లం ని స్పేస్ లోకి వెళ్లే ప్రతి ఆస్ట్రోనాట్ ఫేస్ చేయాల్సిందే. కానీ కొన్ని రోజుల తర్వాత మీ హార్ట్ దానికి అలవాటు పడిపోతుంది. అంతలా బ్లడ్ ని పంప్ చేయకని బ్రెయిన్ గుండెకి ఆదేశాలు ఇస్తుంది. తర్వాత మన హార్ట్ పనిచేసే వేగం నెమ్మదిగా తగ్గిపోతుంది. సో ఎక్కువ పవర్ తో బ్లడ్ ని పంప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మన హార్ట్ దానంట అదే చిన్నగా మారిపోతుంది. సో చిన్నగా మారిపోయిన హార్ట్ తో స్పేస్ లో పర్ఫెక్ట్ గా పనిచేయచ్చు. కానీ సమస్య అనేది మళ్ళీ భూమి మీద తిరిగి వచ్చిన తర్వాత ఉంటది. తర్వాత ఒక్కసారిగా హార్ట్ బ్లడ్ ని పంప్ ఎక్కువ చేయాలి. ఒక్కసారిగా లోడ్ ఎక్కువ అయ్యేసరికి మన హార్ట్ మళ్ళీ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు పేలిపోయే ఛాన్స్ కూడా ఉంటది. సో స్పేస్ లో ఉండడం హార్ట్ కి ఇంత డేంజర్ కాబట్టి సైంటిస్టులు ఒక మంచి ఉపాయం కనిపెట్టారు. స్పేస్ లో ఉన్నప్పుడు ఆస్ట్రోనాట్స్ ప్రతిరోజు 2 గంటలు ఎక్సర్సైజ్ చేయాల్సింది. సో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ మొత్తం స్ప్రింగ్ తో ఉంటుంది. సో వాటితో ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన హార్ట్ బద్ధకాన్ని వదిలేస్తుంది. సో చిన్నగా అవ్వడం దీని ద్వారా అవాయిడ్ చేయొచ్చు. కానీ ఇది ఎక్కువసేపు పనిచేయదు. ఒకవేళ ఆస్ట్రోనాట్ సంవత్సరాలు స్పేస్ లో ఉంటే ఎంత ఎక్సర్సైజ్ చేసినా మన హార్ట్ అనేది దాని షేప్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇది సైంటిస్టులకి బిగ్గెస్ట్ ప్రాబ్లం గా ఇప్పుడు మారింది. సో దీనికి ఎలాంటి సొల్యూషన్ యూస్ అవుతుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత స్పేస్ కంటెంట్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.